ఇప్పుడు బీటెక్ బ్రాంచ్ ఏది తీసుకుంటే బాగుంటుంది? రేపు నేను బీటెక్ చేయబోతున్నాను సార్, అసలు ఏ బ్రాంచ్ నాకు సూట్ అవుతుంది, ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే నా ఫ్యూచర్ బాగుంటుంది, అసలు బీటెక్ లో ఉన్న ఇన్ని బ్రాంచెస్ లో ఏ బ్రాంచ్ అసలు బెస్ట్? హాయ్, హలో, నమస్తే, వనకం, ఆదాబ్, వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరు కూడా మన తెలుగు జై ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి. మీ పేరెంట్స్ యొక్క కళల్ని మీరు నిజం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు బీటెక్ బ్రాంచ్ ఏది తీసుకుంటే బాగుంటుంది? రేపు నేను బీటెక్ చేయబోతున్నాను సార్, వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకుంటాను సార్. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో నేను సపరేట్ గా ఒక లైవ్ చేస్తాను. సో దాని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది కూడా నేను సపరేట్ గా మీకు సెషన్ తీసుకుంటాను. కానీ అసలు ఏ బ్రాంచ్ నాకు సూట్ అవుతుంది, ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే నా ఫ్యూచర్ బాగుంటుంది, అసలు బీటెక్ లో ఉన్న ఇన్ని బ్రాంచెస్ లో ఏ బ్రాంచ్ అసలు బెస్ట్, ఏ బ్రాంచ్ లో నేను జాయిన్ అయితే నాకు ఫ్యూచర్ చాలా బాగుంటది అనేది మీకు చెప్పే కంటే ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు ఆ బ్రాంచ్ లో అసలు ఏం టీచ్ చేస్తారు, ఆ బ్రాంచ్ దేన్ని ఉద్దేశించి తయారు చేయబడింది, అది సిఎస్సి కావచ్చు, ఈసీ కావచ్చు, ట్రిపుల్ కావచ్చు, వాటి యొక్క ప్రాధాన్యత ఏంది, అందులో చదువుకుంటే మనం ఏ ఫీల్డ్లలో జాబులు చేయాల్సి వస్తుంది అండ్ దాని యొక్క గ్రోత్ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సచ్ దట్ మీరు గ్రూప్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, కాలేజ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది వచ్చినప్పుడు సో డెఫినెట్ గా మీకే అర్థమవుతుంది దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి గ్రూప్ కి, ప్రతి బ్రాంచ్ కి సంబంధించిన, ప్రతి బ్రాంచ్ అంటే ఈసీ గానీ, సిఎస్సి గానీ, ట్రిపుల్ గానీ, తర్వాత మెకానికల్ గానీ, సివిల్ గానీ, వీటికి సంబంధించిన వివరాలు అసలు ఏంటి, దీని ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది, ఏ బ్రాంచ్ తీసుకుంటే నా లైఫ్ చాలా బాగుంటుంది, ఫ్యూచర్ చాలా బాగుంటుంది అనేది కూడా నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అండ్ అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ దాకా చేరాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే మీరు జాయిన్ అయిపోవచ్చు, ఫ్రీగా క్లాసెస్ ని చూడొచ్చు అండ్ దీన్ని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి అండ్ అలానే మా ఎఫర్ట్స్ కోసం ఒక చిన్న లైక్ కూడా వేసుకోండి. రైట్, లెట్ us మూవ్ ఇంటు ద సెషన్. 2026లో ఇప్పుడు మనం జాయిన్ అయితే దాదాపుగా 4 years తర్వాత మనం పాస్ అవుట్ అవుతాం. సో దాదాపుగా 2026 నుంచి అంటే 26, 27, 28, 29, 30 కల్లా మనకి జాబ్స్ రావాలి. సో 29, 30 కల్లా మన జాబ్లలో ఉండాలి. ఆ 2029 కల్లా మనం ఉండాల్సిన జాబ్ ఏదైతే ఉందో అది ఇంపార్టెన్స్ అప్పుడు ఆ టైంలో దేనికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏ బ్రాంచ్ తీసుకుంటే 4 సంవత్సరాల తర్వాత నేను జాయిన్ అయిపోయే బ్యాచ్ ఫ్యూచర్ దేనికి బాగుంటుంది, అసలు ఈ బ్రాంచెస్ దేనికోసం ఇన్ని డివైడ్ చేశారు అనేది మొత్తం కూడా మనం మాట్లాడుకుందాం. సచ్ దట్ మీకు ఆ బ్రాంచ్ కి రిలేటెడ్ గా అంత ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు ఏ బ్రాంచ్ లో జాయిన్ కావాలో కూడా మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో లెట్ us మూవ్ ఇంటు దిస్. సో ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మీరు ఒకవేళ డ్రాప్ తీసుకుందాం అనుకుంటున్నా లేదా 12th క్లాస్ స్టూడెంట్స్ అయినా లాంగ్ టర్మ్ కావాలని అనుకుంటే 1 year పాటు మీకు జేఈని, ఎంసెట్ ని కోచింగ్ ఇస్తూ అచీవర్స్ బ్యాచ్ అద్భుతంగా నడుస్తుంది. జాయిన్ అవ్వాలనుకున్న పిల్లలు ఇందులో జాయిన్ అవ్వచ్చు. దీని యొక్క కాస్ట్ ఇప్పుడు అతి తక్కువ కాస్ట్ లో ఉంది, 2999కే. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది, వెళ్ళి జాయిన్ అయిపోండి. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఒక బెస్ట్ బ్రాంచ్ ని కూడా మనం ఎంచుకోవాలి అని అంటే ఆ రైట్ బ్రాంచ్ అని మనం ఎంచుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే బీటెక్ చేస్తున్నామని చెప్పుకోవడం కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే, సార్ నాకు పలానా కాలేజ్ నచ్చింది, ఆ కాలేజీలో ఏ బ్రాంచ్ అయినా ఏం లేదు సార్, బయో ఇన్ఫర్మేటిక్స్ అని ఏం లేదు సార్, అసలు లాస్ట్ లో ఉన్న ఏ బ్రాంచ్ అయినా నాకు సంబంధం లేదు సార్, నాకు ఆ కాలేజ్ నచ్చింది సార్, నేను అందులో జాయిన్ అవుతా అంటారు. బట్ ఆ బ్రాంచ్ కున్న అసలు ఇంపార్టెన్స్ ఏంటి, అందులో నువ్వు జాయిన్ అయితే రేపు ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అంటే, కాలేజ్ లో జాయిన్ అయినంత మాత్రాన కాలేజ్ మంచిదే, కాలేజ్ లో జాయిన్ అయినంత మాత్రాన మీరు ఏ బ్రాంచ్ కు తీసుకుంటే ఆ బ్రాంచ్ కి కంపల్సరీగా ప్లేస్మెంట్స్ ఉంటాయా అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్రాంచ్ అనేది మీ ఫ్యూచర్ ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయబోతుంది అనేది 1 by 1 మాట్లాడుకుంటే, ఫస్ట్ కెరీర్ ఆపర్చునిటీస్. నువ్వు కరెక్ట్ గా ఉన్నటువంటి ఒక బ్రాంచ్ ని కనుక సెలెక్ట్ చేసుకోకపోతే నీ కెరీర్ ఆపర్చునిటీస్, నువ్వు రేపు ప్లేస్మెంట్స్ లో వెళ్దామని అనుకుంటే అన్ని గ్రూపుల్ని వాళ్ళు పిలవరు. కొన్ని కంపెనీస్ కొన్ని గ్రూపులు పిలుస్తాయి, కొన్ని కంపెనీస్ కొన్ని గ్రూపులు పిలుస్తాయి. సో అట్లాగా నీ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో అవి నువ్వు తీసుకోబోయే బ్రాంచ్ పైన డిపెండ్ అయి ఉంటాయి. తర్వాత ప్లేస్మెంట్స్ కూడా నువ్వు తీసుకునే బ్రాంచ్ పైన డిపెండ్ అయి ఉంటాయి. కొంతమందికి ఎక్కువ ప్యాకేజీలు ఇచ్చి కూడా తీసుకుంటారు, కొంతమంది తక్కువ ప్యాకేజీలు ఇచ్చి కూడా తీసుకుంటారు. దాని తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఆప్షన్స్. దీని తర్వాత నువ్వు ఏదన్నా ఇంకా హై లెవెల్లో చదవాలి అని అనుకుంటున్నావు, నెక్స్ట్ ఎంఎస్ కానీ పిహెచ్డి లెవెల్లో కానీ ఇంకా హై లెవెల్లో నువ్వు రీసెర్చ్ సైడ్ కానీ వెళ్దామని అనుకుంటే అన్ని బ్రాంచెస్ కి అది ఉండదు, చాలా అరుదుగా ఉంటాయి. కొన్ని బ్రాంచెస్ లో మాత్రం అవైలబుల్ గా ఉంటాయి. తర్వాత ఇండస్ట్రీ ఎక్స్పోజర్. సో ఇండస్ట్రీ ఎక్స్పోజర్ కూడా కొన్నిటికి ప్రాక్టికల్ గా ఉంటుంది, కొన్నిటికి ప్రాక్టికల్ గా ఉండకపోవచ్చు. సో ఆ బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టే మీ యొక్క ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి బ్రాంచ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా అని చెప్పి కొన్ని బ్రాంచ్లే బాగుంటాయి, కొన్ని బ్రాంచ్లు అసలు వేస్ట్ అని మనం చెప్పలేము. దట్ డిపెండ్స్ అపాన్ వాట్ కాలేజ్ యు ఆర్ జాయినింగ్ అండ్ ఆ కాలేజ్ లో వాళ్ళ ప్లేస్మెంట్ లెవెల్ ఏ రేంజ్ లో ఉంది దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. రైట్, ఇండస్ట్రీ గ్రోయింగ్ ర్యాపిడ్లీ. దేని మీద అసలు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఇండస్ట్రీ దేని మీద ర్యాపిడ్ గా గ్రో అవుతా ఉంది? అది సాఫ్ట్వేర్ కావచ్చు, మన మెకానికల్ సంబంధించి కావచ్చు, ఎలక్ట్రికల్ సంబంధించి కావచ్చు. అసలు దేని మీద ఎక్కువగా ప్రపంచం అనేది నడుస్తూ ఉంది, ఇప్పుడు రాబోయే ప్రపంచం దేనికెళ్ళి చూస్తూ ఉంది అనేది ఒకసారి మీరు తెలుసుకుంటే ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలో కూడా మీకు అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ సైడ్ కనుక చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి, మెషిన్ లెర్నింగ్ కి, డాటా సైన్స్ కి, సైబర్ సెక్యూరిటీకి, వీటికి మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంది. వీటికి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఏఎంఎల్ గానీ, ఏఐ గానీ, డాటా సైన్స్ సిఎస్డి గానీ, సైబర్ సెక్యూరిటీ సిఎస్సి గానీ, వీటికి ప్రెసెంట్ సాఫ్ట్వేర్ సైడ్ లో కొంచెం డిమాండ్ అనేది పెరగబోతుంది. మేబీ ఇప్పుడు ఉంటుందని నేను చెప్పట్లేదు, ఆఫ్టర్ 3 or 4 years
ఇప్పుడు ప్రపంచం మొత్తం మారబోతుంది కాబట్టి ఆల్రెడీ సిఎస్సికి ఎక్కువ ఛాన్స్ మన పిల్లలు ఎక్కువ జాయిన్ కావడం కానీ కంపెనీస్ తీసుకోవడం కానీ తీసుకుంటున్నారు. దాని తర్వాత దాంట్లో స్పెషలైజేషన్ కూడా కావాలని కోరుకుంటున్నారు కాబట్టి సో వీటికైతే ఫ్యూచర్ అయితే చాలా బాగా ఉంది. మేబీ జాబ్స్ పోతా ఉండొచ్చు, కొంతమందికి ఆల్రెడీ వచ్చిన జాబ్స్ ఎవరైతే అంత స్కిల్స్ అప్డేట్ చేసుకోలేదు వాళ్ళని ఎప్పుడో 10 సంవత్సరాల కింద ఉన్న స్కిల్స్ అవే పట్టుకొని ఎలాడుతా ఉన్నారో వాళ్ళు అప్డేట్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జాబ్ నుంచి తీసేస్తారు. ఎందుకంటే ఇప్పుడంతా కూడా స్కిల్ బేస్డ్ జాబ్స్ వస్తున్నాయి కాబట్టి ఎవరికైతే స్కిల్ ఉంటుందో వాళ్ళకి జాబ్ దొరుకుతుంది. నెక్స్ట్ సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ కావచ్చు, రెన్యూవబుల్ ఎనర్జీ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా మిగతా కోర్ బ్రాంచెస్ కి సంబంధించినవి. ఈసీ కానీ ట్రిపుల్ ఈ కానీ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సివిల్ ఇంజనీరింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ అంటే కూడా ట్రిపుల్ కి సంబంధించింది. సో ఇవి మిగతా బ్రాంచెస్ కి సంబంధించిన వాటికి రిలేటెడ్ గా ఉన్న ఇండస్ట్రీ గ్రోయింగ్ ర్యాపిడ్లీ ఇండస్ట్రీస్ అనమాట. ఇవి సెమీ కండక్టర్స్ మీకు తెలుసు, చిప్ టెక్నాలజీ, చిప్స్ సంబంధించినవి కూడా సెమీ కండక్టర్స్ కి. ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇప్పుడు ఎక్కువగా ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి. పెట్రోల్ ఇవన్నీ కూడా ఇప్పుడు దొరకడం కష్టం అవుతుంది కాబట్టి అందరూ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్ సిస్టమ్ కానీ, ఇలాంటి హైడ్రాలిక్ కానీ ఇలాంటి వాటికి రిలేటెడ్ గా ఉన్న ఎనర్జీ పైన ఎక్కువగా రీసెర్చ్ కూడా జరుగుతుంది. సో దానికి రిలేటెడ్ కూడా కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో ఇండియాలో ర్యాపిడ్ గా మనం ఏ రాష్ట్రం పోయినా కానీ ఇండియాలో ఎక్కువ శాతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగా డెవలప్ అవుతా ఉంది. పెద్ద పెద్ద కంపెనీస్ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాయి. సో వాటికి రిలేటెడ్ కూడా జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. సో వీటిలో ఎక్కువ శాతం ఛాన్స్ అనేది ఉంది. అయితే మనం 1 by 1 బ్రాంచెస్ మాట్లాడుకుంటూ వెళ్దాం. సో నేను ఫస్ట్ చూపించాను కాబట్టి ఇది బెస్ట్ అని కాదు, లాస్ట్ చూపించాను కాబట్టి ఇది తక్కువ అని కాదు. సో నేను ఇక్కడ ఇప్పుడు సిఎస్సీలు అందరూ ఏమనుకుంటా, సిఎస్సీ తర్వాత ఏఎంఎల్ కదా నేను వేరేది పెట్టిన, ర్యాండమ్ గా పెట్టేసిన అంతే. సిఎస్సీలను ఒక దగ్గర, మిగతా గ్రూప్లను ఒక దగ్గర పెట్టిన. ఫస్ట్ సిఎస్సీ చూసుకుంటే సిఎస్సీలో మీరు ఏం నేర్చుకుంటారు అసలు? సార్ నేను కంప్యూటర్ సైన్స్ బీటెక్ చేద్దామని అనుకుని సిఎస్సీ తీసుకున్నాను సార్, నాకు సిఎస్సీలో అసలు ఆ 4 సంవత్సరాలు ఏం టీచ్ చేస్తారు సార్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ చేస్తారండి. ప్రోగ్రామింగ్ అంటే మీకు సి, సిపిపి, జావా కానీ, శాప్ కానీ, మిగతా మన పైథాన్ కానీ, ఇలాంటి డివాప్స్ కానీ ఇలాంటి కూడా అన్ని ప్రోగ్రామింగ్ నేర్పుతారు. డాటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, డేటాబేస్, ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి చెప్తారు, కంప్యూటర్ నెట్వర్కింగ్ గురించి చెప్తారు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ 4 years కూడా మొత్తం మీరు దీని గురించి నేర్చుకుంటారు. సో ఇక్కడ వై స్టూడెంట్స్ చూస్ సిఎస్సి, ఎందుకోసం ఎక్కువ పిల్లలు సిఎస్సిని తీసుకోవాలని కోరుకుంటున్నారంటే స్ట్రాంగ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్. ఇందులో ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. దాదాపుగా 1,00,000 జాబులు ఉన్నాయి అనుకోండి, అందులో దాదాపుగా ఒక 70% అంటే 70,000 జాబులు సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నాయి ఇండియాలో. మన ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కాదు, మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఇంకా అంత స్ట్రాంగ్ కాలేదు. ఇప్పుడిప్పుడే మనం కొద్దిగా చిప్ డిజైనింగ్ కావచ్చు, రెన్యూవబుల్ ఎనర్జీ కావచ్చు, వీటికి వెళ్తున్నాం. బట్ ఇంకా పూర్తి స్థాయిలో డెవలప్ కాలేదు. బట్ బాగా డెవలప్ అయింది ఇండియాలో ఏదైనా ఉంది అని అంటే సాఫ్ట్వేర్. సో అది సర్వీస్ సెక్టార్ అనమాట. మన దగ్గర సర్వీస్ సెక్టర్స్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఆబ్వియస్ గా అందులో ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే అబ్రాడ్ లో ఏ కంపెనీ అయినా సరే ఇండియాలో మనతోటి వర్క్ చేయించుకోగలుగుతుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ అనేది మనం సిస్టమ్ మీద చేస్తాం కాబట్టి. మిగతా కోర్ జాబ్స్ అంటే మనం కంపెనీ దగ్గరకు పోయి చేయాలి. బట్ ఇది అట్లా కాదు, వాళ్ళు అమెరికాలోనే ఉంటారు, యుఎస్ లో ఉంటారు, యూకేలో ఉంటారు. ఆ బ్రాంచ్లు ఇక్కడ కొన్ని పెట్టి ఇక్కడ నడిపించుకోవచ్చు, లేదా ఇక్కడి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోవచ్చు. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. సో కాబట్టి ఇది చాలా స్ట్రాంగ్ ప్లేస్మెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. తర్వాత అప్లికేబుల్ అక్రాస్ ఇండస్ట్రీస్. సో మీరు ఏ ఇండస్ట్రీకి పోయినా కానీ కంపల్సరీగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనే వాళ్ళు కావాలి. మీరు కార్ కంపెనీకి పోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి. ఇంకా మీరు ఏదైనా ఎలక్ట్రానిక్స్ సంబంధించింది కానీ, రెన్యూవబుల్ ఎనర్జీ దేనికి పోయినా కానీ అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ స్టూడెంట్స్ అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ యొక్క కంపల్సరీగా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. వాళ్ళు కూడా కావాల్సి వస్తుంది అక్కడ. తర్వాత హై డిమాండ్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. మన భారతదేశంలో కానీ బయట ప్రపంచంలో కానీ ఎక్కువ శాతం కావాల్సింది ప్రజెంట్ సర్వీస్ సెక్టార్ అంటే ఈ సాఫ్ట్వేర్ కి రిలేటెడ్. కాబట్టి పిల్లలందరూ కూడా ఇక్కడికి వెళ్దామని చెప్పి కోరుకుంటున్నారు. కెరీర్ రోల్స్ ఏమి ఉంటాయి సార్ అంటే సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే మీరు ఒకవేళ సిఎస్సిలో బీటెక్ చేస్తే మీరు ఏం కావచ్చు, సాఫ్ట్వేర్ డెవలపర్ కావచ్చు, ఫుల్ స్టాక్ డెవలపర్ కావచ్చు, బ్యాక్ ఎండ్ ఇంజనీర్ అవ్వచ్చు, క్లౌడ్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, డివాప్స్ ఇంజనీర్ కూడా అవ్వచ్చు. సార్ ఇవన్నీ మాకు ఇందులో నేర్పుతారా సార్ అంటే మీరు తీసుకునే బ్రాంచ్ ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. సిఎస్సిలో స్పెషలైజేషన్ అనే దాని మీద. కానీ ఇప్పుడు ప్యూర్ గా మనం సిఎస్సి తీసుకుంటే ఇవన్నీ కూడా మీకు అక్కడ మినిమం నేర్పడం అనేది ఉంటుంది. దీంతో పాటుగా మనం ఏదైనా ఒక స్పెషలైజేషన్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సిఎస్సి తీసుకున్నాను, 2 years తర్వాత 3rd year లో నేను కంపల్సరీగా ఒక స్పెషలైజేషన్ ని చూస్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు నేను ఏఎంఎల్ ని చూస్ చేసుకున్నాను అనుకోండి, నాకు ఏఎంఎల్ కూడా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట. సో ఇది సిఎస్సికి రిలేటెడ్. ఇప్పుడు సిఎస్సిలో కూడా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే డేటా సైన్స్ ఉంది, కంప్యూటర్ సైన్స్ లో స్పెషలైజేషన్ లో డేటా సైన్స్ ఉంది. ఇప్పుడు డేటా సైన్స్ ఏమున్నా సార్ అంటే యూజింగ్ డేటా డిస్కవర్ ప్యాటర్న్స్, మేక్ ప్రిడిక్షన్స్ అండ్ సాల్వ్ బిజినెస్ ప్రాబ్లమ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్ చూసుకుందాం. యూట్యూబ్ లో మీరు ఏదైనా ఒక వీడియో చూసారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన 2 షార్ట్స్ చూసారు, వేరే షార్ట్ వస్తే స్కిప్ చేశారు, వెంటనే అనేసారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ షార్ట్ వస్తే ఎక్కువసేపు చూసారు అనుకోండి, అప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే మీ డాటాను మొత్తం క్యాప్చర్ చేస్తుంది. అచ్చా ఈ క్యాండిడేట్ కి తన మైండ్ కి ఏం కావాలని అంటే ఎడ్యుకేషన్ కి రిలేటెడ్ కావాలని చెప్పి డాటాని సేవ్ చేసుకుంటుంది మీ మొబైల్లో. ఆ యూట్యూబ్ అనేది సేవ్ చేసుకుంటుంది, మెమరీని సేవ్ చేసుకుని అచ్చా తనకి ఇంట్రెస్ట్ ఏముంది అంటే ఎడ్యుకేషన్ కి సంబంధించింది కాబట్టి ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా చూపిస్తుంది. లేదు మీరు ఎంటర్టైన్మెంట్ కి చూస్తున్నారు అనుకోండి, ఎడ్యుకేషన్ కానీ వేరే వచ్చినప్పుడు స్కిప్ చేస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ కి బాగా చూస్తున్నారు అనుకోండి, మీకు అది సజెషన్స్ ఇవ్వడం కూడా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. మీరు ఏదైనా ఒక ఛానల్ కి పోయి ఒక 10 నిమిషాలు స్పెండ్ చేసి లైక్ కొట్టి వచ్చారనుకోండి,
నెక్స్ట్ టైం నుంచి ఆ ఛానల్లో ఏది పబ్లిష్ అయినా కానీ మీకు ఎమ్మటే నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఇదంతా కూడా ఏంటంటే డాటా అనమాట, డాటాని సేవ్ చేయడం. ఇది బిజినెస్ కి చాలా అంటే చాలా యూజ్ అవుతా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్లో డ్రెస్సుల కోసం సర్చ్ చేశారనుకోండి, జీన్స్ ప్యాంట్ కోసమో టీ షర్ట్ కోసమో, నాకు ఆరెంజ్ కలర్ కావాలి, బ్లూ జీన్స్ కావాలని చెప్పి సర్చ్ చేశారనుకోండి, ఆ డాటా అంతా కూడా ఇది సేవ్ చేసుకొని మీకు యాడ్స్ కూడా దానికి రిలేటెడ్ ఉన్న యాడ్స్ మాత్రమే ఇస్తుంది. అంటే మీరు జీన్స్ కోసం ఈ రోజు సర్చ్ చేశారు కాబట్టి జీన్స్ కి రిలేటెడ్ గా యాడ్స్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తుంది. అంటే ఈ బిజినెస్ ప్రపంచంలో డాటా సైన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది సిఎస్డి అని అంటాం మనం వెబ్సైట్ లో, దీని కోడ్ సిఎస్డి అని ఉంటుంది, డాటా సైన్స్. ఈ సబ్జెక్ట్స్ ఏంటంటే స్టాటిస్టిక్స్, పైథాన్, డాటా అనాలిటిక్స్. ఇది డాటా అనాలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డాటా టెక్నాలజీస్ అనేవి ఇందులో ఉంటాయి. కెరీర్ రోల్స్ లోకి వెళ్తే డాటా సైంటిస్ట్ అవ్వచ్చు, డాటా అనలిస్ట్ అవ్వచ్చు, బిజినెస్ అనలిస్ట్ అవ్వచ్చు, ఏ ఇంజనీర్ కూడా అవ్వచ్చు ఇందులో. సో ఇందులో ఇండస్ట్రీ హైరింగ్ ఎలా ఉంటుందంటే ఫైనాన్స్ లో కానీ, హెల్త్ కేర్ లో కానీ, ఈ కామర్స్ అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇదే కదా డాటా నీ మైండ్ లో ఏముంది, నీకు ఏం కావాలో తెలుసుకొని దానికి రిలేటెడ్ గా నీకు చూపిస్తా ఉంటాయి అనమాట. ఈ కామర్స్ కానీ, టెక్నాలజీ కంపెనీస్ కానీ, వీటన్నిటి కూడా ఈ సిఎస్డి అనేది కంపల్సరీ కావాలి. కాబట్టి ఇది కూడా మంచి గ్రూపే. దాని తర్వాత సిఎస్సి లో స్పెషలైజేషన్ లో సైబర్ సెక్యూరిటీ ఉంది. సైబర్ సెక్యూరిటీ ఇందులో ప్రొటెక్టింగ్ సిస్టమ్స్, నెట్వర్క్స్ అండ్ డాటా ఫ్రమ్ ద సైబర్ అటాక్స్. అంటే ఇది సెక్యూరిటీ జాబ్ అనమాట. జనరల్ గా షాప్ ముందు సెక్యూరిటీ ఎట్లా ఉంటుందో అట్లా ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి లోపల ఉన్న సాఫ్ట్వేర్ డాటాని ఎవరు కూడా హ్యాక్ చేయకుండా, ఎథికల్ హ్యాకర్స్ గానీ చేయకుండా సెక్యూరిటీగా ఉండే వాళ్ళు కానీ ఉంటారు. దాన్నే వాళ్ళంతా కూడా ఎవరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. మీరే రేపు బీటెక్ అయిపోయి ఇంజనీర్స్ అయిన తర్వాత సైబర్ సెక్యూరిటీ తీసుకుంటే ఎవరన్నా మిమ్మల్ని హ్యాక్ చేద్దామని ఎవరన్నా బయట నుంచి చూస్తే మీరే రిటర్న్ లో వాళ్ళని హ్యాక్ చేయడం కానీ, లేదా వాళ్ళ సిస్టమ్ ని కొలాప్స్ చేయడం కానీ, ఫైర్ వాల్స్ పెట్టడం కానీ, వాళ్ళ మీ దగ్గర రాకుండా మీరు వాల్స్ క్రియేట్ చేసుకోవడం కానీ, సెక్యూరిటీ వాల్స్ ని క్రియేట్ చేయడం కానీ చేస్తారనమాట. సో అది సైబర్ సెక్యూరిటీకి సంబంధించింది. అయితే ఇక్కడ కీ సబ్జెక్ట్స్ ఏంటంటే ఎథికల్ హ్యాకింగ్ చెప్తారు, నెట్వర్కింగ్ సెక్యూరిటీ ఉంటుంది, క్రిప్టోగ్రఫీ ఉంటుంది, డిజిటల్ ఫోరెన్సిక్స్ కూడా ఉంటాయి అనమాట దీంట్లో. తర్వాత కెరీర్ రోల్స్ వచ్చేసరికి మీకు సెక్యూరిటీ అనలిటిస్ట్, సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ వస్తుంది, పెనెట్రేషన్ టెస్టర్ వస్తుంది, సెక్యూరిటీ కన్సల్టెంట్ కూడా ఇస్తారు. అయితే ఇండస్ట్రీ హైరింగ్ వచ్చేసరికి సైబర్ అటాక్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఎవ్రీ ఇయర్, క్రియేటింగ్ స్ట్రాంగ్ డిమాండ్ ఫర్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్. ఇప్పుడు మీరు బ్యాంకింగ్ లో పోయినా కానీ, ఇప్పుడు బ్యాంకింగ్ లో డబ్బులు దాచుకుంటాం కదా, లాస్ట్ కి మనం జాబులు చేసేది ఇదంతా చేసేది డబ్బుల కోసమే కదా, అవన్నీ మనం బ్యాంకులో దాచుకుంటాం. మరి చాలా మంది బయట హ్యాకర్స్ ఉన్నారు, మరి వాళ్ళు హ్యాక్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోతున్నారు అంటే అక్కడ లోపల ఈ సైబర్ సెక్యూరిటీ నేర్చుకొని ఉన్న తెలివిగల ఇంజనీర్స్ చాలా మంది కూడా దానికి స్ట్రాంగ్ సెక్యూరిటీ పెట్టుకొని కూర్చున్నారు. కాబట్టి ఎవరన్నా హ్యాక్ చేద్దామని ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, ఫోర్త్ లేయర్ అని ఇట్లా పెట్టుకొని కూర్చుంటారు. ఫస్ట్ లేయర్ ని ఎవరైనా హ్యాక్ చేశారంటే వీళ్ళు వెంటనే అలర్ట్ అయిపోయి వెంటనే ఆ వాళ్ళని మళ్ళీ రివర్స్ లో హ్యాక్ చేయడానికి కానీ, వాళ్ళని అక్కడి నుంచి తీసేయడానికి కానీ వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ విధంగా స్ట్రాంగ్ డిమాండ్ ఉంది సైబర్ సెక్యూరిటీ కూడా. కాకపోతే నెంబర్ ఆఫ్ జాబ్స్ ఒక కంపెనీలో చాలా తక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకున్నాం, దాంట్లో ఒక 10,000 ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటే దాంట్లో సైబర్ సెక్యూరిటీకి రిలేటెడ్ గా, అంటే వాళ్ళ సిస్టమ్స్ అన్నింటిని కూడా సెక్యూర్ చేసుకోవడానికి దానికోసం ఉండే వాళ్ళు ఒక 5 to 10 మెంబర్స్ ఉంటారు. అంటే 10,000 సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటే అందులో కేవలం 5 to 10 మెంబర్స్ మాత్రమే సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఉంటారు. అంటే డిమాండ్ ఉంది కానీ చాలా తక్కువ డిమాండ్ ఉంటుంది సైబర్ సెక్యూరిటీ. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ తక్కువ కావాలి, ఎక్కువ మంది అవసరం లేదు, తక్కువ వాళ్ళు కావాలి. అప్పుడు ఏం చేస్తారు, ఇందులో బాగా తెలియగల వాళ్ళని మాత్రమే హై ప్యాకేజీలు ఇచ్చి తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఏఐ. ఇప్పుడు మీకు తెలుసు ఏఐ కానీ ఏఎంఎల్ కానీ రెండు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఫండమెంటల్స్ చెప్తారు ఇందులో. తర్వాత నెట్వర్క్ సంబంధించి ఉంటుంది, డీప్ లెర్నింగ్ ఉంటుంది, కంప్యూటర్ విజన్ ఉంటుంది, లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏఐ ట్రాన్స్ఫార్మింగ్ ఎలా ఉందంటే ఇప్పుడు హెల్త్ కేర్ లో ఏ కావాలి, ఎడ్యుకేషన్ లో ఏ కావాలి. ఇప్పుడు మనకి వేరే ఏ ఉంది, ఎడ్యుకేషన్ లో ఏ పెట్టాం కదా. తర్వాత బ్యాంకింగ్ లో ఏ కావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో అయితే పక్కా కావాలి ఏ అనేది, ట్రాన్స్పోర్టేషన్ లో కూడా ఏ కావాలి. అంటే ఏ అనేది చాలా లోపలికి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ప్రతి ఇండస్ట్రీలో, ప్రతి సెక్టార్ లోకి ఏ అనేది వెళ్ళిపోయింది. సో ఏకి రిలేటెడ్ గా ఉన్న ఇంజనీర్స్ చాలా వరకు కావాలి. అయితే కెరీర్ రోల్స్ ఎట్లా ఉంటాయంటే ఏ ఇంజనీర్ కావచ్చు, ఏ రీసెర్చర్ కావచ్చు, ఏ ప్రొడక్ట్ డెవలపర్ కావచ్చు. ఫ్యూచర్ స్కోప్ అయితే దీనికి చాలా అంటే చాలా ఉంది. ఇప్పుడు ఏఎంఎల్ ఉంది కదా సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. అంటే మన దగ్గర ఏఐ కంటే కూడా ఏఎంఎల్ ఎక్కువగా ఉన్నాయి. దీంట్లో ఎక్స్ట్రా ఏంటంటే మనకి మెషిన్ లెర్నింగ్ కూడా ఉంటుంది, డీప్ లెర్నింగ్ ఉంటుంది, జనరేటివ్ ఏఐ ఉంటుంది, ప్రొడక్టివ్ అనాలిటిక్స్ ఉంటాయి, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఉంటుంది. సో ఎందుకు ఇది పాపులర్ అంటే మెనీ కంపెనీస్ ఆర్ యాక్టివ్లీ ఇంటిగ్రేటింగ్ ఏఐ ఇంటూ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఇప్పుడు సాఫ్ట్వేర్ పడిపోవడానికి కారణం కూడా ఏఐ. ఎందుకంటే ఏఐ రావడం వల్ల 100 మంది చేసే పని 4-5 మాత్రమే చేయగలుగుతున్నారు. సో వాళ్ళందరినీ తీసేసి 4-5 ఎవరైతే టాలెంటెడ్ గైస్ ఉన్నారో ఏఐ రిలేటెడ్ గా వాళ్ళని ఉంచుకొని పని చేయించుకుంటున్నారు. సో ఏ అనేది ఇప్పుడు దాదాపుగా అన్నిటికి వచ్చేసింది అనమాట. కెరీర్ రోల్స్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ కావచ్చు, ఏ ఇంజనీర్ కావచ్చు, డేటా సైంటిస్ట్ కావచ్చు, ఏ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ కూడా కావచ్చు. ఇవి ఏఎంఎల్ కి సంబంధించి. తర్వాత ఈసీ చూద్దాం. ఇప్పుడు సిఎస్సి లో ఉన్న కొన్ని స్పెషలైజేషన్స్ గురించి నేను చెప్పాను. తర్వాత ఈసీ ఏమైనా తక్కువ గ్రూప్ ఆసారంటే ఇప్పుడు ఎమర్జింగ్ గ్రూప్స్ లలో ఇది కూడా ఒకటి. ఒకప్పుడు అందరు ఈసీ తీసుకునే వాళ్ళు, దాని తర్వాత ఎప్పుడైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ అయిందో ఈసీకి తగ్గిపోయి అందరు కూడా సిఎస్సి మీద పడ్డారు. అప్పుడు ఈసీ తీసుకున్న పిల్లలకు కూడా కొంతమందికి సిఎస్ అంటే సాఫ్ట్వేర్ జాబ్లు ఇచ్చేవాళ్ళు. బట్ ప్రజెంట్ సిఎస్సి సీట్స్ చాలా పెరగడం వల్ల
ఈసీఈ వీళ్ళ పిల్లలు అంటే మీరు చాలా మంది అనుకోవచ్చు, ఇప్పుడు నేను ఈసీ తీసుకొని నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా, కోర్ జాబ్ చేస్తా, కోర్ రాకపోతే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోతా, సాఫ్ట్వేర్ రాకపోతే కోర్ వైపు వెళ్ళిపోతా అని చెప్పి రెండు వైపుల దారులు వేసుకొని ఈసీలో జాయిన్ అయితే మాత్రం కష్టం. ఎందుకంటే సిఎస్సి దాని స్పెషలైజేషన్ చేసే స్టూడెంట్సే కొన్ని లక్షల మంది ఆల్రెడీ మన ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నారు. కాబట్టి మనం ఈ ఈసీని తీసుకుందాం అంటే కోర్ సైడ్ వెళ్దామని బాగా మీకు ఉంటే మాత్రమే ఈసీ తీసుకోండి, రైట్. సో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటాం అంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ డివైసెస్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, విఎల్ఎస్ఐ డిజైనింగ్ కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం ఇందులో. సో స్పెషల్ గా విఎల్ఎస్ఐ కి సంబంధించిన ఈసీ కూడా ఉంటుంది. సో ఎందుకు దీంట్లో ఇది పాపులర్ అంటే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు చాలా అవసరం అవుతా ఉంది, దీనికి రిలేటెడ్ కూడా ఈసీ వాళ్ళనే తీసుకుంటారు. ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ అనేది కూడా డెవలప్ అవుతా ఉంది, ఇక్కడ కూడా అందులో వాళ్ళనే తీసుకుంటారు. తర్వాత ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ లో కావచ్చు, కన్స్యూమర్ డివైసెస్ లో కావచ్చు, వీటన్నిటిలో కూడా ఈసీకి సంబంధించిన వాళ్ళే కావాలి. కెరీర్ రోల్స్ వచ్చేసి విఎల్ఎస్ఐ డిజైన్ ఇంజనీరింగ్ కావచ్చు, వెరిఫికేషన్ ఇంజనీరింగ్ కావచ్చు, ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీర్ కావచ్చు, సెమీ కండక్టర్ ఇంజనీర్ కావచ్చు, చిప్ డిజైనింగ్ లో కూడా ఈ ఈసీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. అదే కాకుండా ఈ విఎల్ఎస్ఐ అనేది కూడా ఇంతకుముందు లేదు, ఈసీ అని మాత్రమే ఉండేది. బట్ ఇప్పుడు ఈసీలో విఎల్ఎస్ఐ అనే స్పెషల్ బ్రాంచ్ కూడా ఇంట్రడ్యూస్ అయింది. సో ఇది మోడర్న్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఇప్పుడు చిప్స్ కావాలి అంటే స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, స్మార్ట్ టీవీస్ కావచ్చు, ఎనీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ కావచ్చు, ఏ హార్డ్వేర్ కి రిలేటెడ్ కానీ, కార్లు కానీ, చాలా వాటికి కూడా చిప్స్ కావాలి. ఆ మధ్య కొద్దిగా కార్లు మనం బుక్ చేస్తే నెల రోజులు 2 నెలల తర్వాత టైం పెట్టేవాళ్ళు. జస్ట్ ఒక 2 years బ్యాకే చిప్స్ లేక కార్ మొత్తం డిజైన్ అయిపోయింది, దాంట్లో చిప్ పెడితేనే కదా ఆ కార్ మొత్తం వర్క్ అయ్యేది. సో ఆ సాఫ్ట్వేర్ నడిపేటటువంటి చిప్స్ ఇక్కడ డిజైనింగ్ అనేది ఫాస్ట్ గా లేక చాలా కార్లు కూడా డెలివరీకి ఆగిపోయినాయి. అంత ఇంపార్టెన్స్ అనేది చిప్స్ ఉంది. సో అది చేయాలి అంటే కంపల్సరీగా ఈసీలో విఎల్ఎస్ఐ తీసుకున్న స్టూడెంట్స్ అయితే దీనికి ఎలిజిబుల్ అవుతారు. మేజర్ ఆపర్చునిటీ ఏంటంటే ఇండియా ఇస్ ఇన్వెస్టింగ్ హెవీలీ ఇన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ చిప్ డిజైన్. సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ చిప్ డిజైన్ లో ఇప్పుడు ఇండియా కొద్దిగా భారీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఎందుకంటే దీని కొరత ప్రపంచ వ్యాప్తంగా ఉంది కాబట్టి మన ఇండియాలో దీన్ని తయారు చేద్దామనే ఉద్దేశంతో చాలా ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ వచ్చాయి. ఎందుకంటే మనది నాలెడ్జ్ హబ్, మన ఇండియా అనేది నాలెడ్జ్ హబ్. ఇక్కడ తెలియగల వాళ్ళు చాలా తక్కువ కాస్ట్ లో పిల్లలు దొరుకుతారు. కాబట్టి ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీలు పెడుతూ ఉన్నాయి. ఇప్పుడే చిన్నగా అయితే డెవలప్ అవుతా ఉంది. సో కాబట్టి అటు సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈసీ తీసుకోవచ్చు. తర్వాత ట్రిపుల్ గురించి వస్తే ట్రిపుల్ మీరు ఏం నేర్చుకుంటారు? పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, కంట్రోలర్ సిస్టమ్స్, ఇవి మీరు ఆ 4 years నేర్చుకుంటారు. మీరు రోల్ ఎట్లా ఉంటుంది? కెరీర్ రోల్ వచ్చేసి మీకు ఇక్కడ గ్రోత్ ఏరియా చూద్దాం. ఎలక్ట్రికల్ వెహికల్స్ కావచ్చు, రెన్యూవబుల్ ఎనర్జీలో కావచ్చు, స్మార్ట్ గ్రిడ్స్ కావచ్చు, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ లో కావచ్చు, దీంట్లో మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. కెరీర్ రోల్స్ వచ్చేసి మీకు ఏ విధంగా ఇస్తారు? ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, పవర్ ఇంజనీరింగ్, ఈవీ ఇంజనీరు, ఎనర్జీ కన్సల్టెంట్, ఇలా రకరకాల జాబ్స్ మీకు ట్రిపుల్ చేస్తే ఒకవేళ దాంట్లో వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఎక్కువ శాతం మనకి గవర్నమెంట్ కి రిలేటెడ్ గా ఇప్పుడు కరెంట్ జాబ్స్ ఉంటాయి, పవర్ కి సంబంధించిన జాబ్స్ ఉంటాయి. సో ఈ జాబ్స్ లో ఇప్పుడు ఏవి కావాలనుకోండి, అసిస్టెంట్ ఇంజనీర్ కావాలనుకోండి, మీరు ఏం చేసి ఉండాలి? ట్రిపుల్ చేసి ఉన్నా కానీ మీరు దానికి వెళ్ళొచ్చు. అంటే గవర్నమెంట్ రిలేటెడ్ గా జాబ్స్ ఏవైతే ఉన్నాయో, టెలికమ్యూనికేషన్ కానీ, వీటిలో ఈసీ చేసిన వాళ్ళు కూడా అందులోకి వెళ్తారు, ట్రిపుల్ చేసిన వాళ్ళు కూడా వెళ్తారు. అందులో చాలా ఉంటాయి. సో ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన బోర్డుకి సంబంధించిన దాంట్లో చాలా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. దాంట్లో ఈసీ నుంచి కానీ ట్రిపుల్ నుంచి కానీ పిల్లలు పోవచ్చు. ఈసీలో ఉన్న జాబ్స్ కంటే కూడా ట్రిపుల్ మీదనే గవర్నమెంట్ ఎక్కువ జాబ్లు పడతాయి. సో కాబట్టి ఒకవేళ ఈ ట్రిపుల్ తీసుకుందాం అనుకుంటే నేను ప్రైవేట్ సైడ్ కోర్ జాబ్స్ కానీ, లేదా నేను ఇటు సైడ్ ఏది గవర్నమెంట్ సైడ్ కానీ వెళ్తామో అని అనుకుంటే మీరు ఈ ట్రిపుల్ తీసుకున్నా కానీ బాగానే ఉంటుంది. దాని తర్వాత సివిల్ ఇంజనీరింగ్, మీకు ఆల్రెడీ తెలుసు సివిల్ ఇంజనీరింగ్ దేనికి రిలేటెడ్ అనేది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించింది. సో ఇందులో ఏం నేర్చుకుంటాం మనం అంటే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఇవన్నీ కూడా 4 years మనకు అందులో నేర్పుతారు. గ్రోత్ ఏరియాస్ వచ్చేసి స్మార్ట్ సిటీస్, మెట్రో ప్రాజెక్ట్స్, హైవేస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే మన భారతదేశంలో ఇప్పుడు స్మార్ట్ సిటీస్ కట్టడానికి అందరూ కూడా ప్రతి సిటీని కూడా ఒక స్మార్ట్ సిటీ చేయడానికి ట్రై చేస్తున్నది ప్రతి గవర్నమెంట్ కూడా. మెట్రో ప్రాజెక్ట్స్ బాగా నడుస్తున్నాయి, హైవేస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, కొత్త హైవేలు వేస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా డెవలప్ అవుతా ఉంది ఇండియాలో. మీరు ఏ టౌన్ కన్నా, ఏ సిటీ కన్నా పోండి, ఏదో ఒక కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ పరంగా జరుగుతూనే ఉంటుంది. పెద్ద పెద్ద కంపెనీస్ తో ట్రై పెట్టుకుంటారు. సో కాబట్టి ఇక్కడ సివిల్ ఇంజనీర్స్ అనే వాళ్ళు కూడా చాలా అవసరం అవుతుంది. గవర్నమెంట్ ఏ కాదు, ప్రైవేట్ ఏ కాదు, గవర్నమెంట్ లో కూడా జాబ్స్ ఉంటాయి దీనికి సంబంధించి. తర్వాత స్ట్రక్చరల్ కెరీర్ రోల్స్ ఏముంటాయంటే స్ట్రక్చరల్ ఇంజనీర్, సైట్ ఇంజనీర్, కన్స్ట్రక్షన్ మేనేజర్, ప్రాజెక్ట్ ఇంజనీర్స్ అని చెప్పి ఈ విధంగా కొన్ని రోల్స్ కి తీసుకోవడానికి ఛాన్స్ ఉంది సివిల్ ఇంజనీరింగ్ లో. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ చూసుకుంటే మెకానికల్ అనేది చాలా ప్లేసెస్ లో ఉంటుంది. సో వాట్ యు లెర్న్ హియర్: ఇంజనీరింగ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరింగ్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, మెషిన్ డిజైన్, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, క్యాడ్ అండ్ క్యామ్ అనమాట. ఇక్కడ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ లో ఇప్పుడు చాలా బాగా నడుస్తూ ఉంది. అంటే చాలా వెల్ క్వాలిఫైడ్ అండ్ చాలా తెలివిగల, స్కిల్ గల విద్యార్థులు కావాలి వాళ్ళకి. గ్రోత్ ఏరియాస్ ఏమేమి ఉన్నాయంటే మొబైల్ ఉంది, ఏరోస్పేస్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ లో, ఎనర్జీ అండ్ పవర్ లో, రోబోటిక్స్ లో, ఆయిల్ అండ్ గ్యాస్ లో కూడా ఈ మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటారు. కెరీర్ రోల్స్ కి వచ్చేసరికి మీకు డిజైన్ ఇంజనీరింగ్ కానీ, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ కానీ, ఆటోమోటివ్ ఇంజనీరింగ్ కానీ, రోబోటిక్స్ లో కానీ,
సార్ ఈ మెకానికల్ సివిల్ పోయిందా, ఈ మెకానికల్ ఇంజనీర్ గురించి కదా నేను చెప్తుంది. రైట్, మెకానికల్ ఇంజనీర్ గురించి చెప్తున్నాను కదా. దీంట్లో రోబోటిక్స్, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీరు, మెయింటెనెన్స్ ఇంజనీరు, ఇవన్నీ కూడా మెకానికల్ కి సంబంధించి. ఎందుకంటే మెకానికల్ వాళ్ళు చాలా ప్లేసెస్ లో ఇమడగలుగుతారు. కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి వస్తేనేమో ప్యాకేజీ, మంచి ప్యాకేజ్ వస్తుంది, లేకపోతే చాలా లో లెవెల్ ప్యాకేజ్ కూడా వస్తుంది. అంటే 3 లక్షలు నెలకి కాదండి, సంవత్సరానికి 3 లక్షలు, అంటే దాదాపుగా 30,000 నెలకి శాలరీ చొప్పున కూడా జాయిన్ అయిన పిల్లలు చాలా మంది ఉన్నారు మెకానికల్ ఇంజనీర్లు. అంటే కోర్ సైడ్ వెళ్ళాలి, కోర్ జాబ్స్ వెళ్ళాలని చూస్తూ ఉంటారు. కానీ స్టార్టింగ్ లో దాంట్లో అంత చక్కటి జాబ్లు అనేవి మనకు దొరకవు. మనకి ఎక్స్పీరియన్స్ కానీ స్కిల్స్ కానీ పెంచుకుంటూ ముందుకు పోతా ఉంటే జాబ్స్ వస్తాయి. కానీ బట్ ప్యూర్ గా నాకు స్టార్టింగ్ స్టేజ్ లోనే సాఫ్ట్వేర్ జాబ్ కి వచ్చినట్టుగా 20 లక్షలు 15 లక్షలు రావాలి అని అంటే డైరెక్ట్ గా ఇక్కడ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది ఇండియాలో అంతగానం లేదు కాబట్టి. తర్వాత ఫ్యూచర్ లో స్కోప్ ఉందా అంటే ఉంటుంది. ఎందుకంటే ఈవీస్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ బాగా వస్తున్నాయి కదా. ఇప్పుడు మన దేశంలో మొత్తం కూడా ఏం వెహికల్స్ ఉన్నాయి, పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఉన్నాయి. ఇప్పుడు కన్వర్ట్ అవుతుంది, ఇండియా మొత్తం కూడా ఈవీస్ కి కన్వర్ట్ అవుతా ఉంది. సో ఎలక్ట్రికల్ వెహికల్స్ కి సంబంధించిన కంపెనీస్ చాలా వస్తున్నాయి. సో దీంట్లో కంపల్సరీగా మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కావాలి, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కి కావాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, సిఎస్సి కానీ ఈసీ వాళ్ళు కానీ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ అనేది చాలా పెద్ద విషయం. దానికి కంపల్సరీగా మెకానికల్ ఇంజనీర్ కావాలి. వాళ్ళకి ఉంటేనే తన ద్వారాగా వాళ్ళు ఈ ముగ్గురు ఇంజనీర్స్, ఈసీ కానీ, మెకానికల్ కానీ అండ్ సాఫ్ట్వేర్ కానీ, వీళ్ళు ముగ్గురు కలిస్తేనే ఒక రోబో అనేది ప్రాపర్ గా పనిచేస్తుంది. తర్వాత ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కి సంబంధించి, రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్ కి సంబంధించి కూడా మెకానికల్ ఇంజనీర్ వాళ్ళకి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సరే, ఇప్పుడు నేను కొన్ని బ్రాంచెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్నిటిని తీసుకురాకుండా మేజర్ గా పిల్లలు ఇంట్రెస్ట్ చూపించేటువంటి బ్రాంచెస్ ని తీసుకురావడం జరిగింది. ఇందులో ఒకవేళ మనం చూస్తే సార్ ఏది బెస్ట్, మరి చెప్పండి ఇందులో ఏది బెస్ట్ అని అంటే, మనం ఫ్యూచర్ గ్రోత్ చూసుకుంటే వీటికి మాత్రం ఫ్యూచర్ గ్రోత్ చాలా బాగా ఉంది. ఇంతవరకు ఫ్యూచర్ గ్రోత్ మాత్రం చాలా బాగా ఉంది. అంటే మీరు సిఎస్సి కానీ, డాటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఏఐ కానీ, ఏఎంఎల్ కానీ తీసుకుంటే ఇందులో కోడింగ్ కి రిలేటెడ్ గా చాలా బాగా క్లాసెస్ చెప్తారు మీకు. అంటే ఎక్కువ శాతం మీ క్లాసెస్ దేనికి ఉంటాయండి, కోడింగ్ కి రిలేటెడ్ గా ఉంటాయి. 5 స్టార్ ఇచ్చేయచ్చు కోడింగ్ రిలేటెడ్ గా, ఎందుకంటే ఇది కంప్యూటర్ సైన్స్ కి సంబంధించింది. మరి ఈసీలో కూడా కోడింగ్ చెప్తారా సార్ అంటే చెప్తారు. అవుట్ ఆఫ్ 5 3 స్టార్ ఇవ్వచ్చు. ఈ ట్రిపుల్ వాళ్ళకి చెప్తారా సార్ అంటే ఒక 2 స్టార్. కొద్ది గొప్ప కోడింగ్ కి రిలేషన్ గా ఉండేటటువంటి ఉంటుంది, అంతే తప్ప మేజర్ గా మాత్రం ఇందులో కోడింగ్ అనేది ఇక్కడ మాత్రమే ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇక మీరు మెకానికల్ కానీ సివిల్ కానీ వెళ్తే కోడింగ్ నేర్చుకోవచ్చు. బట్ కోడింగ్ సైడ్ మనం వెళ్ళాలి అని అంటే, మనం సపరేట్ గా నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు. మనం కోడింగ్ సైడ్ కనుక వెళ్ళాలి అని అంటే మాత్రం ఈ బ్రాంచెస్ అంటే ట్రిపుల్ ఈ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ పనికిరావు కోడింగ్ రిలేటెడ్ జాబ్స్ కి ఒకవేళ వెళ్ళాలంటే. అదే కోర్ సైడ్ వెళ్ళాలనుకోండి, వీళ్ళందరూ కూడా 5 స్టార్ లో ఉంటారు. కోడింగ్ అదే మన కోర్ సైడ్ వెళ్ళాలంటే, కోర్ సైడ్ అంటే ఇప్పుడు సివిల్ ఇంజనీర్ కి సంబంధించిన కోర్ జాబ్స్ ఉంటాయి, మెకానికల్ కోర్ జాబ్స్ ఉంటాయి, ట్రిపుల్ కి కోర్ జాబ్స్ ఉంటాయి, ఈసీ కూడా కోర్ జాబ్స్ ఉంటాయి. ఇట్లా కోర్ జాబ్ సైడ్ ఒకవేళ మనం వెళ్ళాలి అని అనుకుంటే ఇవి చాలా బాగా ఉంటాయి అనమాట. ఈ బ్రాంచెస్ నుంచే తీసుకుంటారు. బట్ ఇక్కడ కోర్ జాబ్స్ నుంచి ఇక్కడ తీసుకునేది తక్కువ. కోర్ జాబ్స్ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి, సాఫ్ట్వేర్ కాకుండా మిగతా కంపెనీస్ ఉంటాయి కదా, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, చిప్ డిజైనింగ్ అని ఇట్లా మాట్లాడుకున్నాం కదా. అందులో ఈ సిఎస్సి వాళ్ళని తీసుకోవడం చాలా తక్కువ, ఆ స్పెషలైజేషన్ వాళ్ళని తక్కువ. ఎందుకంటే అక్కడ ఎన్ని జాబ్స్ ఉంటాయి, ఇప్పుడు ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది అనుకోండి, దానికి ఎన్ని జాబ్స్ ఉంటాయి, దాంట్లో మెకానికల్ కి ఫుల్ గా ఉంటాయి, దాని తర్వాత మన ఈసీ వాళ్ళకు ఉంటాయి, ట్రిపుల్ వాళ్ళకు కూడా ఉంటాయి. కానీ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి అందులో ఎన్ని ఉంటాయంటే చాలా తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు అక్కడ 5,000 మంది పనిచేస్తుంటే దాంట్లో ఒక 20 మందో 15 మందో 20 మందో కావాలి, 15 to 20 మెంబర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావాలి. సో కాబట్టి ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి. గ్రోత్ విషయాల్లో చూసుకుంటే, అంటే రాబోయే కాలంలో ఒకవేళ మనం గ్రోత్కి వెళ్ళి చూసుకుంటే మాత్రం చాలా వరకు మీకు సిఎస్సి కానీ దాని స్పెషలైజేషన్ ఏదైతే ఉందో వాటన్నిటికి కూడా చాలా అంటే చాలా గ్రోత్ ఉండబోతుంది. అండ్ ఈసీ లేదా ఈసీలో విఎల్ఎస్ఐ ఏదైతే ఉందో దీనికి కూడా చాలా బాగా గ్రోత్ ఉండబోతుంది. సార్ మిగతా వాటికి గ్రోత్ లేదా సార్ అంటే ఉంది. సో వీటితోటి కంపేర్ చేస్తే కొంచెం స్లైట్ గా తక్కువగా ఉంది వీటితోటి కంపేర్ చేస్తే. సివిల్ ఇంజనీర్ అనేది మీరు చూసుకోండి, కొద్దిగా ఎండకి ఎండాల్సి వస్తుంది, వానకు నడవాల్సి వస్తుంది కాబట్టి బయటకు పోయి పని చేయాలి. సివిల్ ఇంజనీరింగ్ అంటే చెక్ చేసుకోండి. దీంట్లో గవర్నమెంట్ జాబ్స్ కూడా సివిల్ ఇంజనీరింగ్ లో అవైలబిలిటీ అనేది చాలా బాగానే ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, గ్రోయింగ్ ర్యాపిడ్లీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ, ఎలక్ట్రికల్ వెహికల్స్, రెన్యూవబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో దీంట్లో ఒకవేళ మీరు జాబులు చేయాలంటే ఇక్కడ మీకు సిఎస్సి దానికి రిలేటెడ్ గా ఉన్న బ్రాంచెస్ తీసుకుంటే బాగుంటుంది. సెమీ కండక్టర్స్ కానీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ అయినా సరే వీటిల్లో అయితే మీకు ఈసీఈ అండ్ ఇక్కడైతే మీకు ట్రిపుల్ ఈ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే సివిల్. సో ప్రజెంట్ మన దగ్గర ఇండియాలో ఒకవేళ మీరు కొంచెం కొద్ది గొప్ప పర్వాలేదు అన్న జాబులు చేయాలని అనుకుంటే మీరు ఈ ఆర్డర్ లో జాయిన్ అవ్వండి, సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్. ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉంటుంది, సార్ నేను సిఎస్సి తీసుకోవాలా ఈసీఈ తీసుకోవాలా, దిస్ వర్సెస్ దిస్, సిఎస్సియా ఈసీయా ఏది తీసుకుంటే బెటర్ సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు దీని మీద సపరేట్ వీడియో చేస్తా, ఇది చిన్న టాపిక్ కాదు, చాలా పెద్ద టాపిక్. ఈ టాపిక్ మీద నేను సపరేట్ చేస్తా. అంటే సిఎస్సి తీసుకుంటే బాగుంటుందా, ఈసీ తీసుకుంటే బాగుంటుందా, ఈ రెండింటికే పోటీ ఉంది ఇప్పుడు ప్రెసెంట్. చాలా మందికి కన్ఫ్యూజన్ కూడా దీంట్లోనే ఉంది. దీని మీద రేపు ఒక కొత్త వీడియో చేస్తాను సపరేట్ గా 2 బ్రాంచెస్ కి సంబంధించి. కానీ ఏ బ్రాంచ్ నేను చూజ్ చేసుకోవాలి సార్ అని అంటే
మీరు కేవలం ఎవరో మీ సీనియర్ జాయిన్ అయ్యాడని చెప్పి పక్కింటి అబ్బాయి ఏదో చెప్పాడని చెప్పి ఆయన తెలివితేటల్లో ఆయనకున్న నాలెడ్జ్ బట్టి ఏదో చెప్పగానే వెంటనే మనం దానికి రియాక్ట్ అయిపోయి నేను ఇందులోనే జాయిన్ అయితే ఇట్లా కాకుండా ఏదైతే బ్రాంచ్ లో మీరు జాయిన్ అవుదాం అనుకుంటున్నారో దాని గురించి కొద్దిగా తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈసీఈలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు అనుకోండి, ఈసీఈ బ్రాంచ్ కి రిలేటెడ్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేయడానికి ట్రై చేయండి. ఎంత టైం పడుతుంది తెలుసా మీకు గ్యాదర్ చేయడానికి? ఒక రోజు కానీ 2 రోజులు కనబడుతుంది. 1 or 2 days లో మీరు గ్యాదర్ చేయగలుగుతారు. ఇది ఈ ఇన్ఫర్మేషన్ ని లైఫ్ ని సేవ్ చేయబోతుంది. లేకపోతే ఎవరో చెప్పారని చెప్పి నీకు తెలవకుండా పోయి మొత్తానికి వాళ్ళని నమ్మి పోయి జాయిన్ అయినావు అనుకో, లాస్ట్ కి ఏమైతుందంటే నీకు ఆ బ్రాంచ్ నచ్చదు, అందులో సబ్జెక్ట్ నచ్చదు. నచ్చితే బాగానే ఉంటుంది, నచ్చలేదు అనుకోండి ఇక నువ్వు అందులో నుంచి బయటకు రాలేవు, నీ జీవితాంతం దానికి రిలేటెడ్ గా ఉన్న జాబే చేయాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బ్రాంచ్ లో జాయిన్ అవుదాం అనుకుంటే మీరు కంపల్సరీగా దానికి రిలేటెడ్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ తీసుకొచ్చా చెప్తున్నా. బాబు, ఒకవేళ నువ్వు సిఎస్సిని సెలెక్ట్ చేసుకోవాలంటే ఎలాంటి క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకోవాలి? నీకు ఇంట్రెస్ట్ కోడింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ గా ఉంది, సాఫ్ట్వేర్ లో కూర్చోవాలని ఉంది, సాఫ్ట్వేర్ అండ్ టెక్నాలజీలో ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంటెలిజెంట్ సిస్టమ్ అంటే సార్ నేను హ్యాకింగ్ చేస్తా, నేను అది కనుక్కుంటా, ఈ కోడింగ్ రాస్తా, ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు, మ్యాథమెటిక్స్ అండ్ ప్రోగ్రామింగ్ మీద బాగా పట్టున్నోళ్ళు, ఎక్కువ శాతం మ్యాథమెటిక్స్ బాగా చేయగలుగుతాను సార్ అనుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఇందులో మీరు కోడింగ్ రాయాలన్నా కానీ మ్యాథమెటికల్ స్కిల్స్ ఉండాలి. అలా ఉన్న వాళ్ళు సిఎస్సి తీసుకోవచ్చు. అంటే నువ్వు సిఎస్సి తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇందులో ఇంట్రెస్ట్ ఉందా లేదా, నీ వల్ల అవుతుందా కాదా అనేది చెక్ చేసుకో. ఒకవేళ అవుతుంది అని అంటేనే నువ్వు ఇందులో జాయిన్ గా. రేపు జాయిన్ అయిన తర్వాత నీకు కోడింగ్ నచ్చట్లేదు, ఇదేంది ఊకే దాన్ని పట్టుకొని రన్ చేస్తా ఉంటారు, ఒకసారి ఎగ్జిక్యూట్ అయితే ఒకసారి కాదు, ఏంది చేసే బాగాలేదు, ఇది నేను చేయను అన్నావు అనుకో, కుదరదు. నీ లైఫ్ మొత్తం ఆ సిస్టమ్ కి రిలేటెడ్ గానే జాబులు చేసుకోవాలి, నువ్వు వదిలిపెట్టి వేరే దానికి పోతానంటే కుదరదు. దాని తర్వాత ఏఎంఎల్ కానీ ఏఐ కానీ ఇంటెలిజెంట్ సిస్టమ్ లో కానీ మ్యాథమెటిక్స్ అండ్ ప్రోగ్రామింగ్ లో సేమ్ ఇదే అనమాట ఉంటే మీరు స్పెషలైజేషన్స్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈసీ ఎవరు తీసుకోవాలి సార్? ఎలక్ట్రానిక్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు, ఫిజిక్స్ దాంట్లో కూడా ఎస్పెషల్ ఎలక్ట్రానిక్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు మీరు ఈసీ కానీ ట్రిపుల్ కానీ తీసుకోవచ్చు. చిప్ డిజైనింగ్ చేద్దామని అనుకున్న వాళ్ళు, చిప్ డిజైనింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు, ఎందుకంటే పేరెంట్స్ చాలా మంది పిల్లల్ని చిప్ డిజైనింగ్ బాగుంటుందట, ఫ్యూచర్ బాగుంటుందట, జాయిన్ గా అని చెప్తున్నారు. కానీ ఈ ఈసీ అనే సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అండి అదంత ఈజీ కాదు. సాఫ్ట్వేర్ డిగ్రీ చదువుకున్నాడు, ఇంటర్ చదువుకున్నాడు, 10th క్లాస్ చదువుకున్నాడు కూడా చేయొచ్చు సాఫ్ట్వేర్ లో జాబ్. నేను చెప్తున్నాను కదా, మొన్నటి దాకా ఇంటర్ అయిపోయిన వాళ్ళకి కూడా, డిగ్రీ కూడా చదవలేదు వాడు, ఇంటర్ అయిపోయిన పిల్లలు కూడా సాఫ్ట్వేర్ జాబ్లు ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు హై పొజిషన్స్ కి వెళ్ళారు. అంటే ఆ రేంజ్ లో ఉన్న వాళ్ళ నాలెడ్జ్ కూడా దీనికి సరిపోతుంది. ఇప్పుడు అంటే కొంచెం మారుతూ ఉంది, కానీ ఈసీ అనేది అట్లా కాదు. వీళ్ళంతా కూడా ప్యూర్ ఇంజనీర్స్. వీళ్ళు పూర్తిగా సబ్జెక్ట్ తెలుసుకోవాలి, లేకపోతే కార్ యాక్సిడెంట్స్ అయిపోతాయి. అర్థమవుతుందా? ఏరోప్లేన్ కింద పడిపోద్ది, 1000 మంది చచ్చిపోతారు. వీళ్ళతో పెద్ద ఏం కాదు, కానీ వీళ్ళతోటి చాలా ఇంపార్టెంట్. అంటే అసలైన ఇంజనీరింగ్ అని చెప్పుకోవాలంటే ఈసీ పిల్లలే. కాబట్టి ఈసీని పిల్లల్ని మనం దాంట్లోకి నెట్టేటప్పుడు నిజంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా, వాళ్ళు నిజంగానే ఈసీని ప్రాపర్ గా చదవగలుగుతారా లేదా, ఎందుకంటే జాబ్ ఆపర్చునిటీ అంత ఈజీ ఏం కాదు. దీంట్లో ఉన్నా కానీ చాలా టెస్టులు పెట్టి తీసుకుంటారు. మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి, దాని లెవెల్లో నాలెడ్జ్ ఉండాలి, స్కిల్స్ ఉంటేనే తీసుకుంటారు, లేకపోతే జాబ్లలో తీసుకోరు. అట్లని చెప్పి ఇక్కడ ఏమైనా కోట్లలో లక్షలలో శాలరీ ఇస్తారంటే అట్లా కూడా ఏం కాదు. శాలరీలు వీళ్ళతో పోల్చుకుంటే వీళ్ళకే చాలా తక్కువగా ఉంటాయి. వీళ్ళు రియల్ ఇంజనీర్స్. ఈ 4 సంవత్సరాలు చదివి పాస్ కావడానికి కూడా నానా కష్టాలు పడతారు, చాలా తెలివిగలలు వీళ్ళు. అయినా కానీ వీళ్ళకంటే శాలరీ వీళ్ళకే తక్కువ వస్తుంది. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉండొచ్చు. ఈసీ పిల్లలు కూడా హై లెవెల్లో జాబ్లు ఇచ్చేది, బట్ చాలా తక్కువ. ఎందుకంటే ఈసీలో ఎక్స్పీరియన్స్ తో పాటుగా వచ్చే నాలెడ్జ్ హై లెవెల్లో ఉంటుంది. అంటే ట్రయల్ అండ్ ఎర్రర్, ఒకటి చేసావు సక్సెస్ కాలేదు, అయ్యో ఇది బాగాలేదని చెప్పి ఇంకోటి చేస్తావు. ఇట్లా ట్రయల్ అండ్ ఎర్రర్ లోనే నువ్వు ఒక మంచి ఇంజనీర్ అవ్వగలుగుతావు. జస్ట్ తెలివిగల పిల్లగాడు చదివేసినా కాబట్టి నాకు బెస్ట్ కాలేజ్ లో బెస్ట్ ఒక దాంట్లో పెద్ద జాబ్ రావాలంటే అట్లా రాలండి. కాబట్టి పిల్లలకి దీనికి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది తెలుసుకున్న తర్వాత దీంట్లో జాయిన్ చేయించండి. తర్వాత ట్రిపుల్ ఎవరు తీసుకోవచ్చు అంటే ఎలక్ట్రికల్ మీద సంబంధించి ఎనర్జీ రిలేటెడ్ గా సంబంధించిన వాటిపైన ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ ట్రిపుల్ అనేది తీసుకోండి. మెకానికల్ అంటే మెషిన్స్, ప్రొడక్ట్ డిజైనింగ్, మెషిన్స్ కి రిలేటెడ్ గా వాటి మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దు. తర్వాత సివిల్ ఇంజనీరింగ్, మీరు బయటకు వెళ్తారు, తిరగాలి, ఒక స్టేట్ కాకపోతే ఇంకో స్టేట్ కి వెళ్ళాలి, ట్రావెల్ చేయాల్సి వస్తుంది, అండ్ ఎండలో నిల్చోవాల్సి వస్తుంది. సో అలాంటి వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి రిలేటెడ్ గా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు సివిల్ ఇంజనీరింగ్ కి వెళ్ళండి. తర్వాత మెకానికల్, మీకు మెషిన్స్ కి రిలేటెడ్ గా అండ్ ఇప్పుడే చెప్పాను ఆటోమొబైల్ డిజైనింగ్ రిలేటెడ్ గా ఈ విధంగా ఉంటేనే మెకానికల్ ని మీరు తీసుకోండి. సో ఇది డిఫరెంట్ బీటెక్ బ్రాంచెస్ సంబంధించింది. మీరు ఏం తీసుకోవాలి అనుకుంటున్నారో మీరు ఒకవేళ అందులో ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి, లేకపోతే తీసుకోకూడదు. సో లాస్ట్ కి నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఆ బ్రాంచ్ మీద ఇంట్రెస్ట్ నీకు ఉందా లేదా అనేది ఇందాక ఎట్లా ఇంట్రెస్ట్ అనేది మీకు చెప్పాను. ఇవి చెక్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా. దాని తర్వాత దాని మీద మీకు యాప్టిట్యూడ్ రేంజ్ లో ఉందా లేదా, యాప్టిట్యూడ్ కూడా దాని మీద ఉందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత కెరీర్ గోల్స్, దాని మీద గోల్స్ ఎట్లా ఉన్నాయి అనేది కూడా చెక్ చేసుకోండి. తర్వాత విల్లింగ్నెస్ టు లెర్న్, నీకు ఇప్పుడు ఈసీ తీసుకో, చిప్ డిజైనింగ్ అనగానే చాలా మందికి చాలా మస్తుగా అనిపిస్తుంది, కానీ దాన్ని నేర్చుకోవాలంటే మనం చాలా కష్టపడాలి. ఆ కష్టం మీరు పెట్టగలుగుతారా లేదా, అంత హార్డ్ వర్క్ మీరు చేయగలుగుతారా లేదా, ఇది కూడా చూసుకోండి. సో నెక్స్ట్ స్కిల్స్ ప్లస్ కన్సిస్టెంట్ ఈజ్ నథింగ్ బట్ ద బ్రాంచ్ నేమ్. సో నీ దగ్గర స్కిల్స్ నేర్చుకోవాలనే తపన ఉండాలి, స్కిల్ బేస్డ్ గానే పోవాలేదన్నా, అండ్ కన్సిస్టెన్సీ, అది నేర్చుకోవాలంటే టక్కున రాదు.
దాన్ని నేర్చుకోవడానికి కన్సిస్టెన్సీ అంటే ఒక రోజు 2 రోజు వదిలేసిన 4 రోజు వదిలేసిన ఎంజాయ్ చేసినట్టు కుదరదు. కన్సిస్టెంట్ గా చదువుతా ఉండాలి. అప్పుడే నువ్వు ఆ బ్రాంచ్ కి న్యాయం చేయగలుగుతావు. అది ఏ బ్రాంచ్ అయినా సరే, అది సిఎస్సి కానీ ఈసీ అయితే ఇంకొంచెం ఎక్కువ, ట్రిపుల్ కూడా ఎక్కువనే ఉంటుంది. మెకానికల్ కావచ్చు, అది కూడా చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఏదైనా సరే నీకు దాని మీద స్కిల్స్ పెంచుకోవాలని చెప్పి కన్సిస్టెన్సీ కనుక ఉంటే తప్ప నువ్వు ఆ బ్రాంచ్ లో జాయిన్ కావద్దు. అలా ఉంటేనే ఆ బ్రాంచ్ లో జాయిన్ గా, ఆ విధంగానే బ్రాంచ్ ని నువ్వు సెలెక్ట్ చేసుకో. వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఈ బ్రాంచ్ చిన్నది, ఈ బ్రాంచ్ పెద్దది అని నేను చెప్పలేను. కానీ ఆపర్చునిటీస్ దేనికి ఎక్కువ ఉన్నాయంటే సిఎస్సికి ఎక్కువ ఉన్నాయి, తర్వాత ఈసీకి ఉన్నాయి, తర్వాతనే ట్రిపుల్ కానీ ఈసీ సివిల్ కానీ మెకానికల్ గానీ ఉన్నాయి. సో దీన్ని బట్టి మీరందరూ ఒక మంచి బ్రాంచ్ ని సెలెక్ట్ చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ, అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు సిఎస్సి వర్సెస్ ఈసీ ఈ 2 బ్రాంచ్లలో ఏ బ్రాంచ్ తీసుకుంటే చాలా బాగుంటది. చాలా మందికి ఈ రెండిట్లో కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు ఉంటారు. 90% పిల్లలు ఈ రెండిట్లో ఏది తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళకి సంబంధించిన వీడియో రేపు నేను మార్నింగ్ 10 o'clock చేయబోతున్నాను. కాబట్టి పిల్లలందరూ కూడా ఆ వీడియోకి రండి, కంపల్సరీగా ఆ వీడియోని చూడండి. అండ్ మీకు ఒకవేళ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఎందుకంటే నేను దీన్ని తీసుకురావడానికి వెనకాల కూడా నేను బ్యాక్గ్రౌండ్ లో చాలా వర్క్ చేయాల్సి వచ్చింది. సో తప్పనిసరిగా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో అయిపోయిన తర్వాత కంపల్సరీగా వీడియో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మాక్సిమం ఐ విల్ ట్రై టు రిప్లై ఫర్ ద యువర్ కమెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. సీ యూ.